హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పీవీవీ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. అనగనగా ఒక ఊర్లో రాము ఇంకా తన కూతురు శ్వేతతో నివసిస్తూ ఉండేవాడు. మొదటి భార్య చనిపోయినందువల్ల కొంతకాలానికి రాము రుక్మిణిని రెండో పెళ్ళాడతాడు. అయితే కొంతకాలానికి వాళ్లకు ఒక బావ పుడతాడు. మీకు తెలిసిందేగా, సవతి బిడ్డ అయినందువలన తనను ఎప్పుడూ వేధిస్తూ కొడుతూ ఉండేది. తనే కొట్టడం కాకుండా తన కొడుకుతో కూడా కొట్టించేది. ఇది చూస్తున్న రాము చాలా బాధపడేవాడు. ఆపడానికి వచ్చినా కానీ మీకేం తెలియదు, ఊరుకోండి, ఎందుకలా మీరు ఎప్పుడు వెనకేస్తూ ఊరుకొస్తారు అని అనేది. అయితే రాము చాలా నిస్సాయ స్థితిలో ఉండేవాడు. అలా కాసేపు అయ్యాక తన కూతుర్ని దగ్గరికి పిలుచుకొని తన పెళ్లి తర్వాత జీవితం ఎంత సంతోషంగా గడపగలదో, తన భర్త కూడా తనను మంచిగా చూసుకుంటాడని చెప్తాడు. తను ఎంతో సంతోషిస్తుంది. అందుకే కలలో కూడా తన పెళ్లి విషయాలు, తన భర్తతో తను ఉన్న క్షణాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇలా కాలం గడిచే కొద్దీ రాము కూతురు పెళ్ళిడికి వస్తుంది. హలో, అవునా? అలాగా? ఏ రాము, నీకు ఒక మంచి శుభవార్తరా. నీ కూతురికి ఒక మంచి సంబంధం వచ్చింది. ఇంకా నీ కూతురు లైఫ్ సెట్. రాము శ్వేత పెళ్లి చేస్తాడు. తన భర్తతో ఉన్న కొన్ని రోజుల తర్వాతనే తన భర్త వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడని, తనను అస్సలు పట్టించుకోవట్లేదని ఎంతో బాధపడుతూ ఉంటుంది. అయితే ఇలానే కొన్ని రోజులైతే గడిచిపోతుందిలే, తన విలువ తెలుసుకుంటాడులే అని అనుకుంటుంది. కానీ తనకేం తెలుసు, ఇది ఆగే విషయం కాదని. తను ఇలాగే బాధపడుతూ ఉండగా తన భర్తను చూసి ఒక నాయనమ్మ వచ్చి, ఏంటి నీ భర్త ఇలా చేస్తున్నాడు, అసలు పెళ్ళైన కొత్తలోనే ఇలా భార్యను ఎవరైనా చూసుకుంటారా, సరేలే. తన భర్త లేని క్షణంలో వెళ్ళి తనకు ఒక నిమ్మకాయ రసం ఇస్తుంది. ఇలాంటి నిమ్మకాయ రసం నువ్వు ఇక్కడ చూసి ఉండవు అని అంటుంది. ఎందుకంటే ఇది తాగిన వారు ఎలాంటి వారైనా కానీ నీకు మంచిగా అనుకోగా మారుతారంట, ఒకసారి ట్రై చేసి చూడొచ్చుగా అని అంటే, సర్లే, ఎన్నో ప్రయోగాలు చేశాను నా భర్తను మార్చుకోవడానికి, ఈ ఒక్క ప్రయత్నం చేయలేనా అని అనుకుంటుంది. తనకు ఆ నిమ్మకాయ రసం ఇచ్చినందుకు ఆ బామ్మకు ఎంతో కృతజ్ఞురాలుగా ఉంటానని అంటుంది. తనకు సాయం చేసినందుకు ఎంతో కృతజ్ఞురాలుగా ఉంటాను అని అంటుంది. సరే, ఇప్పుడు నా భర్త వస్తున్నట్టున్నారు, మీరు వెళ్ళండి అని అంటుంది. కానీ దేవుడి నిర్ణయాన్ని ఎవరు మాత్రం మార్చగలరు. తను అలా ఇవ్వడానికి వెళ్తుండగా తన చుట్టూ అంతా అయోమయంగా అనిపిస్తుంది. తను సాక్షాత్తు నాగమ్మ తల్లిని చూస్తుంది. అలా చూసిన మరుక్షణమే తను కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా తన చేతిలో ఉన్న నిమ్మకాయ రసం కూడా ఒలికిపోతుంది. తన దాహం తీర్చినందుకు శ్వేత యొక్క సంసారం మంచిగా అవుతుందని వరమిస్తుంది నాగమ్మ తల్లి. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రూబీ సూబీ ఇలా అంటారు, ఛీ, అసలు నీకు ఏమైనా బుద్ధి ఉందా, నువ్వేమో శ్వేతతో అస్సలు మంచిగా ఉండను, తను మంచిదే కాదు అని అలా అంటూ తను ఇప్పుడు ఎలా తల్లయిందో చెప్పు అని అంటారు. ఛీ, ఇంకొకసారి నీ ముఖం మా ఇద్దరికి చూపించకు, అర్థమవుతుందా అని అంటారు. శ్వేత వాళ్ళ భర్తకి చాలా కోపం వస్తుంది. శ్వేతను బాగా కొడతాడు. చూశావా శ్వేత, నీ వల్ల రూబీ షూబీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, అసలు నా తప్పేముంది, నువ్వు అసలు తల్లివి ఎలా అయ్యావు, నీ మీద నాకు ఇప్పుడు చాలా కోపం ఉంది, ఇప్పుడే నిన్ను చంపేశాను. శ్వేత మాత్రం నేనేమి చేయలేదు, ఎందుకలా మీరు చేస్తున్నారని ఎంతో బోరున ఏడుస్తూ ఉంటుంది. అలా కాసేపు అయ్యాక నాగమ్మ తల్లి వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇందులో శ్వేత తప్పు ఏమీ లేదని, తను శ్వేతను పరీక్షించిందని నాగమ్మ తల్లి చెప్తుంది. ఈ పరీక్షలో శ్వేత చాలా గొప్పగా తన గుణాన్ని, సహనాన్ని చాటి చెప్పుకుందని కూడా అంటుంది. ఇప్పటి నుంచి మీ జీవితంలో ఎటువంటి అడ్డంకు ఉండదు, మీరు చల్లంగా ఉండండి అని అంటుంది నాగమ్మ. శ్వేత వాళ్ళ భర్త కూడా తన తప్పును తెలుసుకొని మంచివాడిగా మారిపోతాడు. శ్వేతను అస్సలు ఇబ్బంది పెట్టడు. ఇంకా వాళ్ళిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండసాగారు. ఎప్పుడు కొట్లాడేవారు కాదు. ఇలా ఎందుకు జరిగిందో తెలుసా మీకు? ఎందుకంటే ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకొని ఎప్పుడు ఒకరికి కోపం వచ్చినా మరొకరు శాంతంగా ఉండడం వల్లనే. కాబట్టి దీని నుంచి మనం ఏం నీతి నేర్చుకున్నామో తెలుసా పిల్లలు? మనము ఎప్పుడన్నా కానీ ఒకరి మీద ద్వేషం, కోపం, అనుమానం మాత్రం పెట్టుకోకూడదు. ఇలాంటివి లేకపోతే మనం జీవితంలో ఎంతో సంతోషంగా ఉండొచ్చు. అంటే మనము ఎప్పుడన్నా ప్రేమను పంచాలి, అప్పుడే కదా అది మనకు తిరిగి వచ్చేది. అంటే మనం అమ్మానాలతో
అక్క చెల్లెలతో లేకపోతే అన్నదమ్ములతో ఎవరితో అన్నా సరే ప్రేమగా మంచిగా మాట్లాడితేనే కదా అది మనకు తెలియవచ్చేది. ఈ కథలో ఉన్న రెండవ నీతి ఏంటో తెలుసా పిల్లలు? ఎప్పుడన్నా కానీ మన జీవితంలో కూడా శ్వేత జీవితంలో వచ్చినట్టు కష్టాల మీద కష్టాలు రావచ్చు. కానీ ఎప్పుడన్నా కానీ మనం మన ధైర్యాన్ని విడవకూడదు. మనము కష్టాలని ఒక శత్రువులాగా చూడకుండా ఒక మిత్రువులాగా చూడాలి. అప్పుడే కదా జీవితంలో సంతోషంగా ఉండగలిగేది. ఇలాంటి ఇంకా మంచి మంచి స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీపీబీ ఛానల్.